జంతు ఆరోగ్యం సంరక్షణ పశు వైద్యుల సేవలు గుర్తించేలా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జంతువుల ఆరోగ్యం సంక్షేమంపై దృష్టి సారించడమే దీని లక్ష్యం. మరి దీనిని ఎప్పటి నుంచి జరుపుతున్నారు, దాని చరిత్ర ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం నిర్వహిస్తారు. పెంపుడు జంతువుల తల్లిదండ్రులకు జంతు సంరక్షణ ప్రాముఖ్యతను, జంతువులకు పశు వైద్యులు ఎలా సహాయపడగలరో గుర్తు చేయడానికి థీమ్స్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ వెటర్నరీ రీసెలెన్స్ బలోపేతం 2019 నుంచి వరల్డ్ వెటర్నరీ అసోసియేషన్ హెల్త్ ఫర్ యానిమల్ సహకారంతో థీమ్తో అనుసంధానమైన ఒక WVA సభ్యుని పనిని గుర్తించి గౌరవిస్తోంది. ప్రపంచ పశు వైద్య దినోత్సవం చరిత్ర 1863లో ఫ్రాన్స్లోని లియోన్లో మొదటిసారి పశు వైద్య స్థాల స్థాపించారు. వరల్డ్ వెటర్నరీ కాంగ్రెస్ను ఎడిన్బర్గ్లోని వెటర్నరీ కళాశాల నుంచి ప్రొఫెసర్ జాన్ గామ్నిక్ దీనిని స్థాపించారు. అనంతరం 1959లో ప్రపంచ వెటర్నరీ అసోసియేషన్ జంతువుల ఆరోగ్యం సంక్షేమంపై దృష్టి సారించడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పశు వైద్యులు చేసిన పనిని హైలైట్ చేయడానికి 2000 సంవత్సరంలో ప్రపంచ వెటర్నరీ అసోసియేషన్ ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని చేయడం ప్రారంభించింది. ఎలా జరుపుకోవాలి? మీ పెంపుడు జంతువులతో కాస్త సమయం గడపండి. వాటి ప్యాంపర్ సెషన్ కోసం సైన్ అప్ చేయండి. మీ పెంపుడు జంతువులపై అదనపు ప్రేమ సంరక్షణను చూపించండి. ఇక మీ స్థానిక పశు వైద్యుడు క్లినిక్ పై ప్రశంసలు కురిపించండి. సోషల్ మీడియాలో వారి పనిని గుర్తిస్తూ ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలపండి. జంతువులను దత్తత తీసుకోవడం, చికిత్స చేయడంలో సహాయపడాలనే ఉద్దేశంతో ఏదైనా జంతు స్వచ్ఛంద సంస్థకు విరాళాలు ఇవ్వండి. పెంపుడు తల్లిదండ్రులతో సెమినార్, సోషల్ మీడియాలో పోల్లు నిర్వహించండి. వారి వెటర్నరీ నిపుణులతో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో అడగండి. మీ క్లయింట్లను ఒక తాటి మీదకు తీసుకురండి. వారి ఆన్లైన్ పోలింగ్లలో పాల్గొనేలా చేయండి. రెఫరల్ ప్రోగ్రాంలను నిర్వహించి పెంపుడు జంతువుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకోండి. సోషల్ మీడియాలో మీ బృందాన్ని క్లయింట్లందరికీ వినూత్న రీతిలో పరిచయం చేయండి. 1993 తుష్కాగర్గ్ వద్ద ఆఫ్ఘన్ ఆంటోర్ AN-32ను ఢీకొని 76 మంది చనిపోయారు. 1994 సెనెగల్లో ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఆడేందుకు జాంబియా నేషనల్ ఫుట్బాల్ జట్టు సభ్యులు ఎన్మార్గ్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 1994 కాలిఫోర్నియాలోని నినాస్ లైబ్రరీలో అధ్యక్షుడు నినాస్ ఖననం చేశారు. 1997 వివియన్ బీమోంట్ న్యూయార్క్ నగరంలో 56 ప్రదర్శనల కోసం లిటిల్ ఫాక్స్ ప్రారంభించబడింది. 1999 కొరియన్ జానపద గాయకుడి పేరు మీదుగా యునెస్కో కొత్త అవార్డును ప్రకటించింది. 2005 టౌలస్ ఫ్రాన్స్లో ప్రపంచంలోని అతి పెద్ద ఎయిర్ బస్ నిర్మిత A388 మొదటి టెస్ట్ ఫ్లైట్ తీసుకుంటుంది. 2005 ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ A380 ఫ్రాన్స్లోని టూలూజ్ నుండి మొదటి విమానాన్ని తీసుకుంది. 2006 న్యూయార్క్ నగరంలోని కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం ఫ్రీడమ్ టవర్ వద్ద ప్రారంభించబడింది. 2008 మొరాకో మ్యాట్రెస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 55 మంది చనిపోయారు. 2011 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జననానికి సంబంధించిన వివాదం తర్వాత జనన ధృవీకరణ పత్రం కాపీని బహిరంగంగా విడుదల చేశారు. 2011 US డాలర్తో పోలిస్తే 29 సంవత్సరాల ఎత్తు ఆస్ట్రేలియన్ డాలర్స్కి చేరుకుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనా వేశారు. 2012 ఉక్రెయిన్లోని డిప్రోపెట్రోవ్స్క్లో జరిగిన 4 పేలుళ్లలో 27 మంది చనిపోయారు. 2012 ఒసామా బిన్ లాడెన్ కుటుంబం పాకిస్తాన్ నుండి సౌదీ అరబ్ వెళ్ళింది. 2013 కొత్త ప్రభుత్వం ఇటలీలో ఇటాలియన్ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత 2 నెలల తర్వాత ఇది ఖరారు చేయబడింది. 2014 జాన్ 22 జాన్ పాల్ II యొక్క పోప్ ఫ్రాన్సిస్ సూచించబడ్డారు. మొదటిసారి ఇద్దరు మాజీ పోప్లను ఒకే వేడుకలో కాథలిక్ చేర్చి ఎన్నుకుంది. 2014 జార్జ్ క్లూనీ బ్రిటిష్ అటార్నీ అమల్ అలాముద్దీన్ నిశ్చితార్థం జరిగినట్లు నివేదించబడింది.
పళనిసామి సదాశివం భారత ప్రధాన న్యాయమూర్తి 2013 జూలై 19న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఇతను భారత 40వ ప్రధాన న్యాయమూర్తి. తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన రెండవ వ్యక్తి. తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలోని కదప్పనల్లులోని గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1949 ఏప్రిల్ 27న జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచియా మల్. తన గ్రామం నుండి BA పట్టాభద్రుడైనటువంటి మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయ విద్యను పూర్తి చేశాడు. నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తి చేసుకుంది. నటి కాకముందు తను MBA చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈవేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయం అయింది. 2010 చివరిలో కాజల్ అగర్వాల్ నిషా చిత్రాలతో తన నటనా రంగం ప్రవేశం చేస్తోందని ప్రకటించింది. నిషా షూటింగ్ సెట్స్కి తన అక్కతో కలిసి ప్రయాణిస్తూ ఉంది. వెంటనే గుర్తించబడింది. తన మొదటి తెలుగు చిత్రం దర్శకుడు తన స్టిల్స్ను ఒక పత్రికలో చూసిన తర్వాత జరిగింది అని ఆమె చెప్పారు. ఆమె మొదటి చిత్రం రొమాంటిక్ డ్రామా ఏమైంది ఈవేళ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. జోహ్రా సెహ్గల్ ఒక నటి, నర్తకి, కొరియోగ్రాఫర్. ఈమె పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఈమె 1912 ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నాటికా బేగం దంపతులకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె ఆగస్టు 8, 1935న ఉదయ్ శంకర్ బృందంలో జపాన్, ఈజిప్ట్, యూరప్, యుఎస్లో ఫ్రెంచ్ నర్తకి స్కీమ్తో కలిసి నృత్యం చేసింది. ఈమె 1940 ఆల్మోరాలోని ఉదయ్ శంకర్ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ఇక్కడే తన కాబోయే భర్త యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు కామేశ్వర్ సెగల్ను కలుసుకున్నారు. ఈ జంట ఆల్మోరాలోని ఉదయ్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఇద్దరు నిష్ణాతులైన నృత్యకారులు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. ఇది తర్వాత మూసివేయబడినప్పుడు వారు సమీప పశ్చిమ భారతదేశంలోని లాహోర్కు వలస వెళ్లి వారి స్వంత జోహ్రేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. చరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఆయన ఇంతవరకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సుమారు 400 సినిమాల్లో నటించాడు. చరణ్ రాజ్ ఏప్రిల్ 27, 1958లోన బెల్గాంలో జన్మించారు. బెంగళూరుకి రాగానే పొట్టకూటి కోసం ఓ స్టార్ హోటల్లో రాత్రిళ్ళు పాటలు పాడేవాడు. పాటలు పాడడం అతనికి చిన్నప్పటి నుంచి హాబీ. పగలు సినిమా అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసులు, దర్శక నిర్మాతల చుట్టూ తిరిగేవాడు. కొద్ది రోజులకు SD సిద్ధలింగయ్య అనే దర్శకుడు పరాజిత అనే కన్నడ సినిమా ద్వారా కథానాయకుడిగా అవకాశం ఇచ్చాడు. అప్పట్లో ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఆ తర్వాత 10 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. తర్వాత తెలుగు సినిమా ప్రతిఘటనలో కాళీ అనే విలన్ పాత్ర చేశాడు. అది అతనికి చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది. కనల్ కన్నన్ ఒక భారతీయ నటుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, స్క్రీన్ రైటర్ అండ్ అతను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో పనిచేస్తాడు. అతను అనేక చిత్రాలలో నటులు అజిత్ కుమార్, విజయ్, విక్రమ్, సూర్య, విశాల్, అర్జున్ సర్జా, శరత్ కుమార్లతో కలిసి పనిచేశారు. స్టంట్ కోఆర్డినేటర్లు స్టంట్ శివ, పీటర్ హెయిన్, అనల్ అరసు, K. గణేష్ కుమార్, సిల్వర్, రాజశేఖర్, హరి, దినేష్, T. రమేష్, తండర్ జీవా అతనికి ఫైటర్లుగా, సహాయకులుగా పనిచేశారు. కనల్ కన్నల్ ఏప్రిల్ 27, 1983న తమిళనాడులో జన్మించారు.